నమస్తే ఫ్రెండ్స్. ఉదయాన్నే తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు చాలామందే ఉంటున్నారు. ఈ వాతావరణం కూడా అందుకు ఒక రకమైన కారణం. చల్లటి వాతావరణానికి కాసేపు ముసుగు తన్ని పడుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇల్లాళ్ళకైతే వీలుండదు. దీంతో లేచిన వెంటనే కొద్దిసేపటికే తల పట్టేయడం, నొప్పి వంటివి కనిపిస్తుంటాయి. దీనికి మన అజాగ్రత్త కూడా కొంత కారణమే. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నీళ్లు తాగడం అవసరమా? దాహంగా లేదు కదా, ఇప్పుడెందుకులే అని అనిపిస్తూ మనం కొన్నిసార్లు నీళ్లు తాగకుండా ఉంటాం. కానీ శరీరానికి నిత్యం నీళ్లతో అవసరం ఉంటుంది. శరీరానికి తగినంత నీరు అందించకపోయినా తలనొప్పి తప్పదు. మరి చల్లదనం వలన నిద్ర పట్టనివ్వదు. కునుకు సరిగా లేకపోతే తలనొప్పి సాధారణమే. అలాగని రూమ్ హీటర్లను వాడినా అది కూడా పెద్ద సమస్యే. ఇది వాతావరణాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. చాలాసార్లు గొంతుతో పాటు తలనొప్పికి దారితీస్తుంది. ఇందుకోసం హ్యూమిడిఫైయర్లను తెచ్చుకోండి. ఈ సమస్యలు ఇకపై ఉండవు. ఈ మధ్య పొగమంచు బాగా కమ్మేస్తోంది కదూ. ఇంటి ముందు శుభ్రం చేయాలని ఈ వాతావరణంలో బయటికి వెళ్ళొద్దు. ఇది కొందరిలో అలర్జీలకు, తద్వారా జలుబు, దగ్గులకు కారణమవుతుంది. సరిగ్గా నిద్ర పట్టనివ్వదు. తిరిగి తలనొప్పి మళ్ళీ వేధిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక హడావిడితో జీవిస్తూనే ఉన్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండు ఆ పనులు అంటూ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటున్నాం. ఇలా ఆలోచనలతో కూడా మెదడికి ఎక్కువగా ఒత్తిడి కలుగుతోంది. ఇది కలత నిద్రకే కాదు, ఉదయం తలనొప్పికి కూడా కారణమవుతుంది. పనుల మధ్య విశ్రాంతిని ఇవ్వండి. ముఖ్యంగా నిద్రకు ముందు మనసు వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవడమే దీనికి సరైన మందు. చలి నుంచి ఉపశమనం ఆకలికి అడ్డుకట్ట వేస్తుంది. ఏమీ తోచడం లేదని అతిగా టీలు, కాఫీలు తెగ తాగేయొద్దు. అప్పటికి బాగానే ఉంటుంది, కానీ అతిగా శరీరంలోకి చేరిన కెఫెన్ తలనొప్పికి కారణమవుతుంది. కావాలనిపిస్తే వేడిగా సూపులు, పోషకాలు కలిగిన ఇతర ద్రవాలు ఏవైనా తాగండి. వీటి వలన వెచ్చదనంతో పాటు శరీరానికి కావలసిన చక్కని పోషకాలు కూడా అందుతాయి.